నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుందా మన దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్ర పన్నిందా భారత్లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి USAID నుంచి $21 మిలియన్ ఎందుకు విడుదల చేసినట్లు పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తాం తాజాగా అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ X వేదికగా కీలక విషయాన్ని వెల్లడించింది USAID నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భారత్లో ఓటర్ టర్న్ ఓట్ కోసం ఈ నిధులను కేటాయించారని ఏకంగా $21 మిలియన్ నిధులు భారతదేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడానికి బైడెన్ ప్రభుత్వం విడుదల చేసిందని తమ ప్రభుత్వం వీటిని నిలిపివేసిందన్నారు $21 మిలియన్ అంటే దాదాపు 182 కోట్లతో సమానం ఈ మొత్తాన్ని USAID ద్వారా భారత్కు చేరవేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ ఇప్పటికైతే వీటిని ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది అయితే ఇంతకు ముందు కూడా ఇదే విధంగా నిధులు సరఫరా అయ్యాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా జో బైడెన్ ప్రభుత్వం సోరెస్ సాయంతో మన దేశ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో ఇంతకు ముందు కూడా ఇలాగే నిధులు విడుదలయ్యాయా అనే అనుమానాలు వస్తున్నాయి కేంద్రంలో మోదీని గద్దెదించడానికే ఈ నిధులను ఉపయోగించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి మోదీని గద్దెదించడానికి విదేశీ సంస్థలు తీవ్రంగా పనిచేశాయి భారత్ను అగ్రస్థానంలో ఉంచడం కోసం అమెరికాను సైతం లెక్క చేయడం లేదు అందుకే ఆయనను గద్దెదించడానికి కుట్రలు జరిగాయా అన్న అనుమానాలు వస్తున్నాయి నిజానికి కేంద్రంలో 2014లో మోదీ అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచడానికి శ్రమిస్తున్నారు మన దేశం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది ఆ సవాళ్లను అధిగమించాలంటే స్వతంత్రత పాటించడమే ప్రధానం అందుకే భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తతలు చెలరేగినా మన దేశాన్ని స్వతంత్రంగా ఉంచడానికి ప్రాధాన్యత ఇచ్చారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ వైపే భారత్ నిలవాలని అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ ఒత్తిడి తెచ్చాయి ఎట్టి పరిస్థితుల్లో పుతిన్కి సహకరించకూడదని తేల్చి చెప్పాయి కానీ మోదీ వీరి ఒత్తిళ్లకు తలొగ్గలేదు అలాగని రష్యాకు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించలేదు ఇరువురు చర్చలకు ముందుకు రావాలని యుద్ధం వల్ల ఏ సమస్య కూడా పరిష్కారం కాదని మోదీ తెలిపారు ఇదే సమయంలో రష్యాతో వాణిజ్యాన్ని పెంపొందించారు ప్రపంచానికి చమురు ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి యుద్ధం మొదలైన సమయంలో రష్యా నుంచి చమురును కొనబోమని పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి దీంతో ఆయిల్ రేట్లు పెరిగాయి కానీ భారత్ ఈ ట్రాప్లో పడలేదు రష్యాతో చమురును కొన్నది ఇందుకు రష్యా కూడా సహకరించింది యుద్ధం మొదలవక ముందు ఉన్న రేట్లకే చమురును అందించడానికి సిద్ధమైంది దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినా భారత్లో మాత్రం నిలకడగా ఉన్నాయి మరీ ముఖ్యంగా జర్మన్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది కానీ మన దేశంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే ఇటువంటి చర్యలు అనేకం చేశారు మోదీ భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచవ్యాప్తంగా చైనాకు అమెరికాకు చెక్ పెడుతూ వచ్చారు మోదీ మన దేశంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీలతో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టించారు చాబహార్ పోర్ట్ శ్రీలంక పోర్టుల్లో అదానీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించి తద్వారా ఆయా దేశాల్లో భారత్ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేసింది ఇది అమెరికాకు నచ్చలేదు మరీ ముఖ్యంగా ఇదివరకు అమెరికాలో అధికారంలో ఉన్న జో బైడెన్ ప్రభుత్వానికి ఇది కంటికింపుగా మారింది అందుకే జార్జ్ సోరెస్ గ్యాంగ్తో మన దేశంపై టార్గెట్ చేయించారు బైడెన్ సోరెస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా మన దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు జర్నలిస్టులను కొనేసింది అందుకు అమెరికా ప్రభుత్వంతో USAID ద్వారా నిధులను సమకూర్చింది వీటి ద్వారానే మన దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేసింది మోదీ ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా వాటిని వ్యతిరేకిస్తూ మన దేశంలో అల్లర్లు నిరసనలు జరిగాయి CAA రైతు ఉద్యమాలు హిజాబ్ నిరసనలు ఈ కోవకు చెందినవే CAA ఉద్యమంలో ఏకంగా చికెన్ నెక్ కారిడార్ను దిగ్బంధిస్తామని తద్వారా భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని వ్యాఖ్యలు వినిపించాయి ఇక 2021లో జరిగిన రైతు ఉద్యమాల సమయంలో ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు జరిగాయి ఏకంగా ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించి ఖలిస్తానీ జెండాను ఎగరేశారు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు ఢిల్లీ వీధుల్లో వీరంగం సృష్టించారు ఈ నిరసనలో బయట శక్తుల ప్రవేశించడం వల్లే తమ ఉద్యమం హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల నాయకులు కూడా తెలియజేశారు దీని తీవ్రతను గుర్తించిన మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంది అయితే మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి చేసిన ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు మోదీని టార్గెట్ చేసేందుకు అదానీ కంపెనీని లక్ష్యంగా చేసుకున్నారు సరిగ్గా పార్లమెంట్ సమావేశాల ముందు ఏదో ఒక పేరుతో రిపోర్టు వెలువడింది హిడెన్బర్గ్ OCCRP వంటి డీప్ స్టేట్ అనుబంధ సంస్థలు ఏదో ఒక బూటకపు రిపోర్ట్ను వెలువరిస్తాయి వాటిలో నిజాలు లేకపోయినా కేవలం కట్టుకథలతోనే ఈ రిపోర్ట్లను తయారు చేస్తారు ఈ రిపోర్టుల ఆధారంగానే కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ ఎకోసిస్టమ్ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటుంది పార్లమెంట్లో ఈ రిపోర్టులు ఆధారంగానే కాంగ్రెస్
నానా యాగి చేస్తుంది. దీంతో పార్లమెంటు సమావేశాలు స్తంభించిపోవడం జరిగిపోతుంది. ఇక గత లోక్సభ ఎన్నికల్లో భారీగా నిధులను అందజేయడం వల్ల మన దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు డీప్ స్టేట్ ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల సమయంలో భారత సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందింది. ఇక ఏఐ క్రియేటివ్ వీడియోలతో విష ప్రచారం జరిగింది. దీనికి తోడు కాంగ్రెస్ సైతం హోంమంత్రి అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది. దీనివల్ల ఆయన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కేసులు నమోదు చేసినా ఈ వీడియోల సర్క్యులేషన్ మాత్రం ఆగలేదు. ఇందుకోసం ఇతర దేశాల నుంచి కొన్ని ప్రైవేటు కంపెనీలు కీలకంగా పనిచేశాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్కి చెందిన ఎస్టీఓఐసి కంపెనీ బీజేపీ వ్యతిరేక ఎజెండాతో భారత ఎన్నికల్లో జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని మార్చాలని ప్రయత్నించిందని చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఐఏ తెలిపింది. తాము ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని ఓపెన్ ఏఐ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో వెబ్ ఆర్టికల్స్ తో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా వేదికల్లో కామెంట్ల ద్వారా భారత ఓటర్లను ప్రభావితం చేసేందుకు సదరు ఇజ్రాయెల్ కంపెనీ కుట్ర పన్నిందని నివేదిక పేర్కొంది. ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కి అనుకూలంగా మార్చాలని ఎస్టీఓఐసి కంపెనీ భావించిందని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ క్యాంపెయిన్ కు ఎస్టీఓఐసి ప్రారంభించిన 24 గంటల్లోనే తాము గుర్తించి అడ్డుకున్నామన్నది. ఎక్స్ మోటా వంటి సోషల్ మీడియా సంస్థలు కూడా ఆయా అకౌంట్లను తొలగించాయని పేర్కొంది. ఫలితంగా ఇజ్రాయెల్ కంపెనీ క్యాంపెయినింగ్ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిందని స్పష్టం చేసింది. అయితే పట్టుబడిన మరెన్నో కంపెనీలు మన దేశ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించాయి. వీటి వల్లే గత ఎన్నికల్లో అసత్య ప్రచారాల సంఖ్య పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని వెనుక డీప్ స్టేట్ ఖచ్చితంగా ఉండి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నమాట. డీప్ స్టేట్ ని నడిపించే జార్జ్ సోరెస్ ప్రధాని మోదీని ప్రజాస్వామ్య వ్యతిరేకి అని, అతడు నియంత అని విమర్శించాడు. అదాని వ్యవహారం కారణంగా ప్రభుత్వంపై మోదీకి ఉన్న పట్టు సడలుతుందన్నారు. భారత్లో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, ప్రజాస్వామ్య పునరుద్ధరణను ఆశిస్తున్నామన్నారు. మోదీని గద్దెదింపేందుకు భారత్లో వందల కోట్ల డబ్బులను గుమ్మరించారు. కానీ వీరి ఆటలు బంగ్లాదేశ్లో సాగినా భారత్లో మాత్రం సాగలేదు. మన దేశ ప్రజలు వీరి ట్రాప్లో పడలేదు. మోదీపైనే నమ్మకం ఉంచారు. ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టారు. దీంతో డీప్ స్టేట్ పాచిక ఇక్కడ పారలేదు. అయితే ఇన్నాళ్ళు ఈ వ్యవహారం అంతా గుట్టుగా జరిగింది. కానీ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఈ బండారం అంతా బయటపడుతుంది. యుఎస్ ఎయిడ్ పేరిట భారత్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు డబ్బులు అందించిన విషయం కూడా అదే విధంగా బయటపడింది. ఇప్పటికైనా అర్థమవుతుందా? భారత వ్యతిరేక భావజాలం ఉన్న వాటికి చాలా లైక్స్, ఆ వీడియోలకు చాలా వ్యూస్ ఎలా వస్తున్నాయి అనేది. అంటే దేశ హితానికంటే కూడా దేశ వినాశనం కోసం భారత్ ఎదుగుతున్న తీరును భారత్లో ఉండి కుళ్ళుకునే వాళ్ళు కాదు, భారతదేశ బయట ఉండి కూడా నాశనం చేయాలని చూస్తుంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళలాగా ఈడే ఉండి ఆ డబ్బులకు కక్కుర్తిపడి వాళ్ళ బూట్లు నాకు ఎదవలు ఎక్కువగా ఉన్నారనమాట. ఏదేమైనా ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాస్తవాలు ఏంటనేది గ్రహించాలి. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం. నిజం చెప్పాలంటే ఈ మంత్ ఇంకా ఒకళ్ళిద్దరికి శాలరీస్ కూడా ఇవ్వలేదు. ఆ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతం ఛానల్. మీ అందరు సహకరిస్తే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఆర్థికంగా కొంతకాలం మాకు చేయుతగా ఉండండి. ఆ తర్వాత ఎలాగైనా బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను. ఆ స్థితికి వచ్చే వరకు మాత్రం మీ అందరి చేయుత చాలా అవసరం. చేయుతను అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ కూడా ఉంది. ఆ క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మాకు సహాయాన్ని అందించవచ్చు. సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులు మా ఛానల్ చూస్తున్నారని మాకు తెలుస్తోంది. ఎందుకంటే మాకు 48 అవర్స్కి వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా మీరు మాకు వ్యాపార ప్రకటన ఎంతవరకు అయితే ఇస్తారో దానివల్ల ఖచ్చితంగా మీకు అంత మార్కెట్ జరుగుతుంది అనుకుంటున్నాం. దయచేసి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.